హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద ప్యారడైజ్ టీజర్ అయితే వచ్చేసింది, అంటే గ్లిమ్స్. యాక్చువల్గా ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలామంది అయితే నాని అన్ననైతే ఒక రేంజ్లో అయితే వేసుకుంటున్నారు. ఈ గ్లిమ్స్ వచ్చి కొద్దిసేపే అయింది, ఇప్పటికే అసలు నాని అన్ననైతే ఒక రేంజ్లో అయితే కామెంట్లో అయితే దొబ్బేస్తున్నారు. నువ్వు ఇలాంటి సినిమాలు చేస్తావని మేము ఊహించలేదు అనే టైప్లో అయితే చాలామంది అయితే కామెంట్లో తెలియజేస్తున్నారు భయ. అయితే రెండు అంటే ఆ గ్లిమ్స్లో తప్పుగా అనిపించిన విషయాలు అయితే రెండు ఉన్నాయి. అది కూడా అంటే ఒకడు లంజడక అనడము, ఇంకోటి ఏమో నా కొడుకు అనడము, అది చాలా గలీజ్గా అన్నట్టుగా అనిపించింది. యాక్చువల్గా ఇలాంటివి ఎవరు చేసినా ఓకే, కానీ మన నాని అన్న చేస్తే చాలా వరకు అంటే దాన్ని రిసీవ్ చేసుకోలేరు. అది పర్టికులర్గా ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. కానీ ఒక్కటి మాత్రం నిజము, ఈ గ్లిమ్స్లో నాని అన్న అసలు శ్రీకాంత్ ఓడిలా ఏ రేంజ్లో అనుకున్నాడో కానీ నాని అన్నని మనకు అంతకంటే ఎక్కువ చూపించాడని చెప్పేసి మాత్రం నేనైతే చెప్పగలను భయ్య. అసలు మామూలుగానే నాని అన్నని ఈ రేంజ్లో మనం ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూసాము, ఆయన దర్శకత్వంలోనే మన దసరా సినిమాని చూసాము. కానీ దసరా సినిమాని మించి ఒక 1000 రెట్లు ఉంటుందేమో అన్న టైప్లో అయితే ఈ గ్లిమ్స్ని అయితే చూపించాడు భయ్య. నాకైతే సూపర్ అనిపించింది. అలాగే నాని అన్న ఇలాంటివి చేయడము నాకేదో కొత్తగానే అనిపించింది. ఇంకోటి వచ్చేసి నాని అన్న కటౌట్ చూసిన తర్వాత నాకు నాని అన్న కటౌటేనా ఇది అనే టైప్లో కూడా అనిపించింది భయ్య. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ గ్లిమ్స్ మీద చాలా వరకు విమర్శలే వస్తున్నాయి భయ్య. అంటే ఆ 2 బూతుల వల్ల మొత్తం ఆ గ్లిమ్స్కే చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. అసలు నువ్వెందుకు చేసావు, ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి కూడా వస్తున్నాయి భయ్య. ఇది కొంచెం అంటే నాకు కూడా కొద్దిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు నేనైతే నాని గారిలో ఇలాంటి వేరియంట్ చూడలేదు. నాకు కూడా చాలా కొత్తగానే అనిపించింది. కాకపోతే గ్లిమ్స్ అయితే సూపర్ అనిపించింది. ఇంకా వాయిస్ ఓవర్ ఏదో కొద్దిగా తేడాగా అనిపించిన గ్లిమ్స్ సూపర్గా ఉన్నాయి భయ్య. అయితే ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి